గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా హైడ్రా హై స్పీడ్తో ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కూల్చే పనిలో హైడ్రా ఉంది. నిన్న చూసాం మన వీకెండ్స్. నిన్న కొన్ని ప్రాంతాల్లో మాదాపూర్ కావచ్చు, మియాపూర్, అమీన్పూర్, అదేవిధంగా మల్లంపేట ప్రాంతంలోని కొన్ని ఏదైతే చెరువులను అక్రమ కట్టడాలను కూల్చారు. కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మనం చూసాం మాదాపూర్లోని కొన్ని అక్రమ కట్టడాలను కూల్చే సమయంలో కూడా అక్కడ కొంతమంది బాధితులు ఎవరైతే వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆందోళన చేయడం, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం. ఇందులో మా తప్పు ఏముంది? గతంలో మాకు వెంచర్లు చేశారు, అమ్మారు, పర్మిషన్లు ఇచ్చారు, మేము కట్టుకున్నాం. మేము ఎక్కడ అప్పు చేసి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం, లోన్లు తీసుకున్నాం. సో ఈ టైంలో వచ్చేసి మమ్మల్ని కూల్చేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ స్థాయిలో ఆందోళన చేశారు. దీనికి ఇటు ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా నిన్నంతా మనం చూసాం. చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు, అరెస్ట్ కూడా చేశారు. దీంతో హైడ్రా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే అక్కడ ఏదైతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఏళ్ల తరబడి నిర్మాణాలు ఉంటే మాత్రం నిర్మాణించి మీరు అక్కడ ఉంటే మాత్రం అవి కూల్చము. కానీ ఇప్పుడు నిర్మాణాలు ఏదైతే జరుగుతుందో అవి మాత్రం కూలుస్తాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎఫ్టీఎల్ పరిధిలో అదేవిధంగా బఫర్ జోన్లో ఉంటే మీరు ప్లాట్లు కానీ ఏదో కొనకూడదు అని చెప్పేసి కూడా నిన్న హైడ్రా చెప్పింది. దీనిపైన ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. మీరు ఈ హైడ్రా ఏదైతే తీసుకుంటుందో ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ కూడా మీరు చేయాల్సింది సామాన్యుల పైన కాదు. చాలా వరకు బడాబాబులు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకున్నారు, వాళ్ళు వెంచర్లు చేసి అమ్మారు, కొన్ని చెరువులో కాలేజీలు కట్టారు. మీరు దానిపైన చర్యలు తీసుకోకుండా ఈ సామాన్యుల దగ్గర రావడం ఏంటి? ఒక హైడ్రా అదేది మన నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ఒకటి కూల్చారు తప్ప దాని తర్వాత కూడా చాలా ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు మీరు ముట్టుకోవట్లేదు? ఫాతిమా కాలేజ్ ఉంది, సో దానిపైన ఎందుకు మీరు చర్యలు ఈ రకమైన విమర్శలు ఇటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది. మరి వాటికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి కేవలము ఈ హైడ్రా అనేది కొందరి కోసమే పనిచేస్తుందా, అందరి కోసం పనిచేస్తుందా? సో మరి ఏంటి వీళ్ళ విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్లా యాదవ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు చేపడుతున్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ ఉప్పాల గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఒకసారి మల్లా యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లా యాదవ్ గారు, చూస్తున్నారు కదా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన హైడ్రా, నేను ఇంతకుముందు అన్నట్లు ఈ చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఈ సర్కారు ఒక కంకణం కట్టుకుంది. అదేవిధంగా హైడ్రా కూడా ఆ స్థాయిలో పనిచేస్తుంది. దీన్ని మీరు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కానీ తప్పుపడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకు తప్పు పట్టాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే చేయటాన్ని తప్పు ఎవరు పట్టట్లేదు, కానీ అనాలోచితంగా ఒక సైంటిఫిక్ మోటోలో కాకుండా ఇష్టారాజ్యంగా దీని మీద ఎక్కడ ఎటువంటి చర్చలు లేకుండా, ఒక పద్ధతి లేకుండా చేయటం అనేది తప్పుడు విధానం అని చెప్పేసి అని అంటూ ఉన్నాం. చెరువులు రక్షించుకోవాలి, రేపటి భావితరాల వాళ్ళకు ఉపయోగపడాలి. హైదరాబాద్ పట్టణంలో ఎటువంటి వరదలు, ముంపులు, ఇబ్బందులు రాకుండా, ఇటువంటి అకాల వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉన్న ప్రజల్ని కాపాడుకోవాలి. అది ప్రభుత్వం బాధ్యత. కానీ చేయాల్సిన గతంలో మామూలుగా చేసినప్పుడు ఏ రకంగా చేశారు, చేసిన వాటిని ఈ రోజు ఏ రకంగా సరిదిద్దుకోవాలనే దాని మీద ఒక సైంటిఫిక్ సిస్టమ్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా చేయటం మూలాన ఈ రోజు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ రోజు ఎందుకు వచ్చింది? రోజుకు ఒక నిర్ణయం ఎందుకు మార్చుకుంటున్నారు? బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లలో ఉన్నోళ్ళని, మామూలుగా నివాసాలు ఉన్నోళ్ళని మేమేమనం, కానీ నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తామని చెప్పేసి నిన్న మామూలుగా కొత్త నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ముందుగానే కొంతమంది మేధావులు ఉన్నారు, లేకపోతే అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళందరితో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకొని ఎట్లా చేద్దాం ఏంది అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. ఈరోజు సామాన్యులు నిన్న మామూలుగా బిల్డింగ్ రోటీలు అండర్ కన్స్ట్రక్షన్, సామాన్యులు ఇనుప రేకులు వేసుకొని తాటి పత్రిల కింద ఉన్నోళ్ళని కూడా జేసీబీలు పెట్టి జరపాల్సిన అవసరం లేదు. వాళ్ళని పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టుకొని ఉండలేదు. రేపు ఒకవేళ నిజంగా పర్మనెంట్ స్ట్రక్చర్ ఏదైనా చేసుకుంటుంటే మున్సిపాలిటీ వాళ్ళని, ఆ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళని పంపించేసి డిస్మెంటల్ చేయొచ్చు. ఎప్పుడంటే అప్పుడు గాలి వస్తే కొట్టుకపోయేటి, నీళ్ళు వస్తే మొత్తం వాళ్ళని కూడా లేబర్ని నిన్న మామూలుగా వరదలల్లా వర్షం ఒక నిలవ నీడలేని నిస్సాయంని రోడ్డు మీద పడేసి తాటిపత్రులు కప్పుకొని నివాసం ఉండే పరిస్థితి ఇది. అంటే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి. మానవత్వం ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ఇది అయ్యో పాపం అని చెప్పి అనుకునే అంత దుస్థితిలో ఈరోజు హైడ్రా అధికారులు నిష్కారణంగా, నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేస్తున్నారు.
నాయకుల మీద ఈ రోజు కాదు మల్ల యాదవ్ గారు, ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కదా, మొన్నంతా ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చారు. మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ నోటీసులు ఇచ్చారు, తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ అందరూ సమానమే, మాకు పెద్దోళ్ళు కాదు చిన్నోళ్ళు కాదు, అక్రమంగా ఎవరు నిర్మించినా కూడా చెరువులను ఎవరు కబ్జా చేసినా కూడా ఎవరున్న చర్యలు తీసుకుంటూ ఉంటుంది కదా, అది కూడా కూల్చారు. తిరుపతి రెడ్డి గారికి మామూలుగా ఇచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి కదా. నిన్న అర్ధాంతరంగా పోయి ఎందుకు కొలగొట్ట వచ్చింది? నిన్న ఆ ఇంటి యజమానురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది, కోర్టు నడుస్తూ ఉంది, అర్ధాంతరంగా వచ్చి సాటర్డే సండే రోజు మీరు ప్రోగ్రామ్ పెట్టుకొని మమ్మల్ని ఈ రకంగా రోడ్డు పాలు చేస్తే ఎట్లా అని చెప్పేసి. మరి తిరుపతి రెడ్డి గారికి ఇచ్చినట్టే నోటీసు వారు ఇవ్వచ్చు కదా, మురళీమోహన్ గారికి ఇచ్చినట్టు నోటీసు మిగతా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. ముందుగానే ఉన్న మామూలుగా వినోద్ గారిది ఎందుకు కొనుగొట్టట్లే, పొంగురెడ్డి గారిది ఎందుకు కొనుగొట్టట్లే, మిగతా వాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? ఏదో మామూలుగా మేము చేస్తున్నాం కాబట్టి చేయాలి కాబట్టి ఏ పరపతి లేని వాళ్ళకి, ఏ పెద్ద మనుషులు కాని వాళ్ళకి, ఏ డబ్బులు సంచులు మూటలు పంపించలేని వాళ్ళకి ముందైతే తీసుకుపోయి అటాక్ చేసేస్తే మిగతా వాళ్ళందరూ వస్తారనే ఒక భ్రమలో ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. అది మేము ప్రతిపక్షంగా మేము మాట్లాడటం కాదు, ప్రజలే ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. కాబట్టి సామాన్యుల మీద గుడిసెలు వేసుకున్న వాళ్ళ మీద ఎందుకు ప్రతాపం? మీరు పెద్ద పెద్ద చేయడానికి ఎక్కడైతే అవకాశం ఉన్నాయో ముందు పెద్దోళ్ళ నుంచి, మీ పార్టీలో ఉన్న నాయకుల దగ్గర నుంచి మొదలు పెట్టండి, మీ కుటుంబ సభ్యుల నుంచి మొదలు పెట్టండి. అవన్నీ ఏం లేకుండా హైడ్రా అనే పేరు మీద చిన్న చితుకోళ్ళని బెదిరియడానికి ఉపయోగపడుతుంది, ఇది కప్పం కట్టించుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి దొడ్డిదారుల సంచులు చేతులు మారుతున్నాయి అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు, మేధావులు చర్చించుకుంటున్నారు. మేమేమో రాజకీయ పార్టీ అభియోగం చేయట్లేదు, కానీ ఇది ఒక శాస్త్రీయంగా చేస్తే బాగుంటుందని ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం. చేయొద్దని చెప్పట్లేదు, శాస్త్రీయంగా చేయండి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయా, ఇప్పుడు నిబంధనలు కఠినం చేయండి. ఇప్పుడు ఫర్దర్ గా కన్స్ట్రక్షన్స్ మామూలుగా లేఅవుట్ కోసం ఏవైతే పెండింగ్ ఉన్నాయో, బఫర్ జోన్ లో ఉన్నాయి, ఎఫ్టీఎల్ లో ఉన్నాయి, అసలు మామూలుగా పర్మిషన్ రెసిడెన్షియల్ జోన్ కింద ఇవ్వకండి, దానికి కఠినతరమైన నిబంధనలు పెట్టండి. ఇచ్చిన అధికారులని మామూలుగా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? కట్టుకున్న వాళ్ళని 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు? ఇవన్నీ కూడా పరిగణించాలి కదా. మీరు చేస్తే లేదు, ఇప్పుడు దాన్ని పక్కకు డైవర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప అవగాహన రాజకీయ అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల మీద ఎంత భారం పడుతుంది, సామాన్యుల మీద ఎంత భారం పడుతుంది, దీనివల్ల ప్రయోజనాలు ఎంత, నష్టాలు ఎంత అనేది పేరు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఒక అవగాహన లేకుండా దుందుడుకు చర్యగా ఇది చేయటం మూలన అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. దీని మీద మళ్ళీ ఇప్పటికైనా పునరాలోచించాలి. ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి హైడ్రా దూకుడు పెంచింది బాగా, మనం చూసాం నిన్న వీకెండ్స్ అయినా వదలలేదు, దాదాపు ఒక 4-5 ప్రాంతాల్లో కూల్చేశారు, విల్లాలను కూల్చేశారు, అక్రమ నిర్మాణాలు కొన్ని రేకుల షెడ్ వేసి కూల్చేశారు. అంటే హైడ్రా అనేది అంటే ఇది ఏమైనా కొందరికే వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా, దీన్ని ఏ రకంగా చూడాలి? బీజేపీ మీరు కూడా చాలా వరకు విమర్శలు చేస్తున్నట్టున్నారు. ఇది కేవలము ఈ సామాన్యులపై కాదు, మీరు చూపించాలి కొరడా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి కదా, చెరువుల్లో కాలేజీలు కట్టారు, వాటి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదని మీరు అంటున్నారు. కానీ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు కదా. ముందు చర్చలో పాల్గొంటున్న పెద్ద నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. బట్ నిన్న హైడ్రా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, హైడ్రా రంగనాథ్ గారు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఈ ఇల్లు కూలగొట్టమ్మా ఇల్లు కూలగొట్టమని. అంత ఒక 10 రోజుల కింద కూడా కాలేజీలను కూలగొట్టమన్నారు. ఇక రేపు పొద్దున ఇంకోటి కూడా కూలగొట్టమంటారు. స్లోగా దాన్ని డైల్యూట్ చేస్తున్నారు, అయిపోతుంది. ఎందుకంటే ఎట్ ఏ టైం డైల్యూట్ చేస్తే మళ్ళీ అనుమానాలు వస్తాయి అనేటువంటి భయంతో సపడాకుండా చిన్న చిన్నగా ఇక దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నంలో నిన్న కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, రేపు కూడా వస్తుంది. ఇంకా చిన్న స్లోగా అయిపోతుంది, దాని పని అయిపోతుంది. అంటే హైడ్రా అంటే రాబోయే రోజుల్లో హైడ్రా అనేది కనుమరుగైతుందంటారా? కనుమరుగేం కాదు, అన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ చేసే పని నిన్న మొన్న చేసింది. జిహెచ్ఎంసీ ఎట్లయితే హైదరాబాద్ లో అనాది అంటే పర్మిషన్ లేని బిల్డింగ్ లను ఒక్కటి కూడా ముట్టుకోరు కదా. రోజుకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో టౌన్ ప్లానింగ్ లో ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేత ₹1 పోతాయట రోజు వర్కింగ్ డే రోజు. ఎట్లా పోతాయంటే ఇల్లీగా ఒక సైకిల్ వేసుకొని సూపర్వైజర్ స్కూటర్ వేసుకొని ఒక సూపర్వైజర్ తిరుగుతూ ఉంటాడు, అక్రమంగా ఏడా స్లాబ్ వేస్తే అడవ 25,000 50,000 అడుగుకుంటాడు. అట్లా తీసుకపోయి ఆయన పెద్ద ఆయనకి ఇస్తాడు, ఆయన పెద్ద ఆయన తీసుకుపోయి ఇంకొక ఆయన ఇస్తాడు, జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ఎవరికో ఇస్తారు, ఆయన పోయి జోనల్ కమిషనర్, ఆయన పోయి మెయిన్ టౌన్ ప్లానింగ్, ఆ తర్వాత మంత్రికి ముఖ్యమంత్రికి కోట అయిపోద్ది కదా. మున్సిపల్ లో జరిగింది కూడా కదా, జరుగుతుంది. లేకపోతే హైదరాబాద్ లో ఇన్ని అక్రమ నిర్మాణాలు ఎడికలు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఇది కూడా అంతే అయిపోయింది. దానికి నేను అనుకుంటున్నా స్లోగా దీన్ని డైల్యూట్ చేస్తూ ఒక 2 రోజుల తర్వాత హైడ్రా మేము కోర్టు కేసులు, నోటీసులు, స్టేలు ఇవన్నీ నడుస్తుంటాయి.
ముందుకు కలుస్తుంది, ఆరంభ షరతు తప్ప ఇంకా ఏం ఉండదు. ఇంతకుముందు అయ్యప్ప సొసైటీలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒకటి ప్రకాష్ రెడ్డి గారు మీరు అంటున్నారు మెల్లమెల్లగా హైడ్రా అనేది ఇక దాని పవర్ తగ్గిపోతుంది. కానీ ఇప్పటికీ సామాన్యులంతా కూడా ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం చాలా మంచి నిర్ణయం, బాగా తీసుకుంటున్నారు, మళ్ళీ చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటున్నాను అంటున్నారు. మీరు అంటున్నారు ఈ హైడ్రా రాను రాను తగ్గిపోతే మళ్ళీ ప్రభుత్వం పైన ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటారా మీరు చెప్తున్నట్టు? నెగిటివ్ ఫీలింగ్ కాదండి. అంటే నేను ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేము ఫస్ట్ డే రోజు మా పార్టీ నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి గారు చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు రూల్స్ ఫాలో అవ్వండి, గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయండి, మీరు హైడ్రా ద్వారా ఏమేమి చేయబోతున్నారో ప్రజలకు చెప్పండి, ఎవరైనా ఇల్లీగల్ కట్టుకొని ఉంటే సరే కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఎక్కడ కట్టుకొని ఉంటే కూలగొట్టండి, పేదోడికి పెద్దోడికి మధ్య తేడా చూడండి, పేదోళ్ళు కనుక మీరు ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చినటువంటి చెరువుల భూములు FTL భూములు కూడా ఉన్నాయి, వాటి విషయంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి, ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్ అధికార పర్మిషన్ తీసుకొని ఉంటే వాటికి కాంపెన్సేషన్ క్రియేట్ చేయండి, అక్రమంగా కట్టుకొని ఉంటే కూలగొట్టండి. ఇవన్నీ కూడా మేము కూడా మా సలహాలు చెప్పినాం, గైడ్ లైన్స్. ఏది వినరు కదా వాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి మేము చెప్తే వింటే వాళ్ళకి వచ్చేది ఎట్లా వస్తుంది వాళ్ళకు. అందుకోసమనే ఇదంతా కూడా డ్రామా, హై డ్రామా, ఇది ఒక డ్రామా అని మేము మొదలే చెప్పినాము. ఇది హై డ్రామా, దేనికోసం ఆడుతారు అనేది ఇక మనకు తెలిసిన విషయమే. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకునే అంటే పెద్దగా దాన్ని ప్రజలు అంటే ఆరంభ శరత్వంలో బాగా కనపడుతుంది కాబట్టి అందరూ ఓహో చెరువులు బాగా చేయాలి, మేము కూడా అంటాం చెరువులు బాగా చేయాలండి, పర్యావరణం పరిరక్షించాలండి, చెరువులను కాపాడాలండి. హరీష్ రావు గారు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలల రాజేష్ గారు మీరు ఒకసారి రికార్డు వెనుకకు వేసి చూడండి, వచ్చిన రోజుల్లో 65 చెరువులను మొత్తం బాగా చేస్తున్నా, నేను మిషన్ కాకతీయ కింద 65 చెరువులు పెట్టేసిన, మొత్తం తవ్వేస్తా, మొత్తం నీళ్లు నింపేస్తా, ఇవన్నీ చెప్పినారు. అన్ని పోయి విజిట్ చేయించినాడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళ నాయకులు వాళ్ళు పోయి విజిట్లు చేసిన చెరువుల దగ్గరకు పోయినారు. ఇంకా వీళ్ళు పోలే ఆఫీసర్లే పోతున్నారు. వాళ్ళైతే అధికారికంగా పొలిటికల్ పర్యటన కూడా చేయించారు. కానీ ఫైనల్ ఏమైంది, ఒక్క చెరువు తట్టడి మట్టెత్తలే, ఒక్క చెరువులు తట్టడి మట్టెత్తారు హైదరాబాద్ మొత్తం కలిపితే. మరి ఇంకెక్కడ ఉందండి చెప్పుకోవడానికి, మీడియాలో రావడానికి, లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసుకోవడం కోసం అదొక డ్రామా చేసి, ఈ డ్రామా ద్వారా ఒక 4 రోజుల పాటు ఎవరిని ఏం అడగొద్దు, రైతు భరోసా అడగొద్దు, రైతు రుణమాఫీ అడగొద్దు. ఇంక చర్చలే లేదు కదా, మీరు రైతు రుణమాఫీ అయ్యిందా కదా చర్చ లేదు, ధరని ఏమైందా భూమాత చర్చ పెట్టద్దు, భూమాత మీద మీరు ఓపెన్ డాక్యుమెంట్ పెట్టినారు. కానీ ఒకటి ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ హైడ్రాను ఇటు పక్క రాష్ట్రాల్లో కూడా ఈవెన్ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్టే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం, మనం కూడా హైడ్రా తీసుకొద్దాం, ఎందుకంటే లేదని చూస్తున్నాం కదా ఈరోజు మన విజయవాడ ఏ రకంగా మునిగిపోయిందో అనేది. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది మంచి నిర్ణయం. రాజేష్ గారు మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, బీజేపీ సైడ్ నుంచి చాలా స్పష్టమైన ప్రకటన చేశాం, చెరువులు కాపాడడానికి మా మద్దతు ఉంటుంది, పర్యావరణ పరిరక్షణకు మా మద్దతు ఉంటుంది. మరి ఇంకా కానప్పుడు కామలే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు మద్దతు అంటున్నారు, ఒకవైపేమో మేము మద్దతు, మా వ్యతిరేకత లేదా అంటున్నారు, కానీ పేదోళ్ళకి కూర్చోద్దని మళ్ళీ అంటున్నారు. సరే మీరు ఏమంటారు, పేదోళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి. రాజేష్ గారు దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి 4 సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్ గా రాజకీయ ప్రత్యర్థుల మీద కూర్చోటం కాదు. మీరు ఎక్కడెక్కడైతే పూర్తిగా చెరువులు ఆక్రమించుకున్నారో ముందు వాటి లిస్ట్ బయటకు తీయండి, ఎవరు ఆక్రమించుకున్నారో బయటకు తీయండి, వాళ్ళ పేర్లు బయటకు తీయండి, వాళ్ళ లిస్టు బయటకు తీయండి. ఇవన్నీ చేయకుండా పెద్దోళ్ళ ఇప్పుడు లంచం ఇస్తే ఆగిపోతుంది, లంచం ఇవ్వకుండా కూలగొట్టం అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఇక అది పేరు వచ్చేసింది, హైదరాబాద్ నగరంలో పేరు కనపడుతూనే ఉంది. ఇంకా మీరు కొత్తగా చేసేదే ఉంది, ఇంకా లంచం ఇస్తే ఆగిపోతుంది, లంచం ఇవ్వకుండా ముందు మాట్లాడుకుంటే కూలగొట్టేస్తాము. ఇది ఆ పరిస్థితి కాదు కదా. కానీ హైడ్రా అట్లాంటి పరిస్థితి కాదండి, కాదు కదా మీరు అన్నట్లు. సరే కూలగొట్టడం కాదు, రాజకీయ ప్రత్యర్థులను కూలగొట్టడం కాదు, లంచం ఇస్తాం కూలగొట్టడం కాదు. ప్రకాష్ రెడ్డి గారు మీరు అన్నట్లు నిజంగా ఇప్పుడు లంచం ఇస్తే కూల్చారు అని అంటున్నారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చారు, అది నాగార్జున లంచం ఇవ్వలేకనా, కానీ కూల్చారా లేదా? అది ఇంకేదో అది ఉండింటది. మా శ్రీనివాస్ రెడ్డి కూడా కూల్చారు. శ్రీనివాస్ రెడ్డి ఎందుకు కూల్చారు తెలుసా మీకు? ఆ శ్రీనివాస్ రెడ్డిది శ్రీనివాస్ రెడ్డిని కూర్చిన తర్వాత అది FTL లో ఉందా బయట ఉందా అనేది ప్రొసీడింగ్. అది ఎప్పుడు దాన్ని జీవో ఇష్యూ చేశారు, 2 రోజుల తర్వాత కూలగొట్టినాక 2 రోజులకు ఇది FTL ల్యాండ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను సామాన్య మానవుడు అంటే ఎట్లా తెలుస్తుంది? మా శ్రీనివాస్ మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చెప్తే కూలగొడతాడు, ఇంకొక ఆయన చెప్తే కూలగొడతాడు, ప్రత్యర్థులను కూలగొడతారు. ఇది కాదు కదా సమస్య. మీరు ఫాక్స్ సాగర్ కూలగొట్టండి అంతేందుకంటే మీకు మానస్ సరోవర్ హైట్స్ ఉన్నాయి కదా, ముట్టుకుంటారా? వాటిని ముట్టుకుంటారా అంటున్నా. మీరు ఎందుకు ముట్టుకోరు? మీ పెద్దోళ్ళయి, మీ పార్టీ నాయకుల పెద్దోళ్ళే ముట్టుకోరు మీరు. అదే కదా మీరు చేయాలనుకుంటుంది. లేదా మీ మిత్రపక్షమైనటువంటి పార్టీ నాయకుల యొక్క
అవి ముట్టుకోరు మీరు దిలీప్ గారు? నడుస్తున్నది కనపడితే ఉంది ప్రజలకు ఈ రోజున. ఓకే. కాబట్టి మేము హైడ్రాకు Right. కూలగొట్టడానికి మద్దతు ఇస్తుంటే సెలెక్టివ్ గా చేసుకొని కూలగొట్టడానికి కాదు, మీరు మొత్తం చెరువులను కాపాడడానికి ఒక సమగ్రమైన ప్రణాళిక అవసరము. Right. ఆ ప్రణాళిక మీరు తయారు చేయలేదు. మీరు దుందుడుకని కాదు, మీరు తెలిసి ఉద్దేశపూర్వకంగానే మీరు ఈ పని మొదలు పెట్టారు. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్లు వేరు, మీ అవసరాలు వేరు, మీరు దానికోసం మీరు చేయాలనుకున్నటువంటి పని వేరు. Right. కాబట్టి మేము మద్దతు ఇస్తున్నది Right. నిజంగా చెరువులను కాపాడడానికి, పర్యావరణం కాపాడడానికి. దిలీప్ గారు ఏంటి ఆరోపణలు ఏంటి, ఏం చెప్తారు దీనికి? ఆరోపణలు ఏ పని చేసినా వస్తాయండి. ఆరోపణలు ఎక్కడో బిగినింగ్ ఉండాలి కదా, సమ్వేర్ యూ హావ్ టు బిగిన్. ఎక్కడో బిగిన్ చేయకపోతే అసలు ఎట్లా వెళ్ళిపోతారు, ముందుకు ఎట్లా వెళ్ళిపోతారు? ఒక దగ్గర మొదలు పెడితే ఆయన అన్నట్టు మా లీడర్లే ఆయన రేపు అధికారులకు వచ్చి కొట్టేయమనండి, మేము వేరే విపక్షాలకు కొట్టేస్తాం. ఇప్పుడు మీరు కూడా అధికారులకు కొడతాం అనుకుంటున్నారు కదా, అప్పుడు కొట్టేయండి, మా లిస్ట్ చేసుకొని. కావాలంటే ఇప్పుడు వైట్ పేపర్ అనేది ఇవన్నీ కూడా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి. ఈ రోజు చాలా క్లియర్ గా రకరకాలుగా చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, నేను కూడా చెప్పాను వీటిలో. చిన్న వాళ్ళు కానీ లేదా అల్ప ఆదాయ వర్గాల వాళ్ళు కానీ అది టార్గెట్ కాదు. ఈ రోజు కబ్జాలు చెరువులు పోయినాయి అనే విషయం అందరికీ తెలుసు, పెద్దలందరికీ 650 చెరువుల నుంచి 300లకు వచ్చాయి. దీన్ని రక్షించాలా వద్దా అని ఒక ప్రైమరీ ఆస్పెక్ట్ అయితే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇంకో ఆస్పెక్ట్ కింద మనం ఈ రోజు రకరకాల చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది లీస్ట్ ప్రియారిటీ. దానికి ఇచ్చే డబ్బులు కూడా అత్యంత లీస్ట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏదైనా అందరికీ తక్కువ డబ్బులు ఇస్తారంటే ఫారెస్ట్కే ఇస్తారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కే ఇస్తారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి కదా. దాని ఇప్పుడు నారాయణ ముందు ముట్టుకున్నారు, మరి మా పార్టీ రేపొద్దున ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. సీఎం తమ్ముడు అన్నాడు, నాకు తెలియదు కొన్నప్పుడు అది FTA లిమిట్స్ లో ఉన్నట్టు కొట్టుకుంటే పర్వాలేదు అన్నాడు. కాదు, మీరు అది ఇక్కడ ఏమంటున్నారంటే దిలీప్ గారు, మీరేమో కొందరికేమో నోటీసులు ఇస్తారు, కొందరికేమో ఏ నోటీసులు ఇవ్వకుండా వెళ్ళి కూలుస్తున్నారని అంటున్నారు కదా. ఇప్పుడు ఒకటి మీరు ఎన్కన్వెన్షన్ కూల్చారు, సో ఆ ఎన్కన్వెన్షన్ కూల్చడాన్ని ఎవరు తప్పట్లేదు, కానీ దాని ఎన్కన్వెన్షన్ చుట్టూ చాలా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నాయి, ఇంకా వాటి వైపు మీరు ఎందుకు వెళ్ళలేదు అనేది పరిమిత సిబ్బందితో వాళ్ళకు ఉన్నటువంటి ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ అంతా పెట్టినా హైదరాబాద్ 10 ఏళ్ళ దాకా క్లీన్ చేయలేదండి. మీరు ఇచ్చే లిస్ట్ ప్రకారం కొన్ని వాళ్ళని ఇవ్వమనండి, బీజేపీ వాళ్ళని ఇవ్వమనండి, లేకపోతే బీఆర్ఎస్ ఇవ్వమండి. మొన్నటిదాకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఆయన చేశాడు పాపం, మరి కేటీఆర్ గారు చేశారు. మరి ఆయన 10 ఏళ్లలో ఎన్ని అనుమతులు ఇచ్చుంటాడు ఇట్లాంటి ఇల్లీగల్ వాటికి. రేపు కాబట్టి దానికి కూడా వైట్ పేపర్ ఇస్తాం. మేము ఏదైతే శ్వేతపత్రం బడ్జెట్ మీద ఇచ్చామో ఖచ్చితంగా వాటికి కూడా ఇస్తాం. సో మరి అవన్నీ మీరు కళ్ళు మూసుకొని చూసి ఏదో అది చేశారు కాబట్టి కొంచెం శాంపుల్గా గొడగొట్టి ఆ తర్వాత మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు కలెక్షన్ చేసుకొని శుభ్రంగా కన్వీనర్ పడుతున్నారు. ఒకసారి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టట్లేదంటే అధికారుల లోపల అలసత్వం వస్తుంది, అవినీతి కూడా వస్తుంది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఏదో ఒక పని మొదలు పెట్టినాక ఉంటాయి, డెఫినెట్గా ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటాయి. అంత మాత్రం చేత ఇప్పుడు పబ్లిక్లో మీరు సర్వే చేశారు, మీడియా వాళ్ళు చేస్తే 92% మంది మంచి చర్య అన్నారు. ఊరికేనంటారు మంచి చర్య. నారాయణ గారు అన్నారు ఆయన పులి మీద స్వారీ చేస్తున్నాడు అంటే రేపు పొద్దున పులి దిగితే ఆయన కాదు. దిలీప్ గారు ఒక పాయింట్ ఇక్కడ కాదు, ఇప్పుడు మీరు కూలుస్తున్నారు, ఓకే బాగుంది, కానీ ఆ పేదల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏదో లోన్లు పెట్టుకోనో లేదా అప్పు చేసో లేదా ఇంకేదో చేసుకొని కొని ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ నిర్దేశం వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈరోజు రోడ్ మీదకి వచ్చారు, వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపించారా? ఇదే అడుగుతుంది. ప్రత్యామ్నాయం చూపించాలి, లేదంటే వెంచర్లు వేసి ఎవరైతే అమ్మినా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయించాలి. పేదలకు ఎవరైతే ఇట్లా వైట్ కార్డు లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అనేది ఇస్తారు. ఇప్పుడు వాటి జోలికి పోవట్లేదు, క్లియర్గా చెప్పారన్నా. వాళ్ళకి ఇది ప్రియారిటీ కాదు. ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ముందు పడుతున్నాం, వాటి జోలికి మేము పోవట్లేదు అంత క్లియర్ చెప్పినాక మరి ఒకవేళ నిజంగా చేయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా కాంపెన్సేట్ చేస్తారు. ఎందుకు ఇవ్వరు? ప్రభుత్వం లేదా వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్లు ఈ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఆల్టర్నేట్ సైట్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటేనే అందరి జనాల మీద రోడ్ల మీద వదిలేసే పరిస్థితి ఉంటుంది. అదే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా మేము చేయగలుగుతామని చేసి రాబోయే స్థానిక ఎన్నికలనే వాళ్ళు దెబ్బ కొడతారు మమ్మల్ని. సో ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరు ఏమైనా సరే ఎవరిని అనుకొని మేము మాత్రం వదిలిపెట్టేది సీఎం అంతా స్పష్టంగా చెప్పి ముందుకు పోతున్న సందర్భంలో విపక్షాలు ఇంక్లూడింగ్ ప్రకాష్ రెడ్డి గారు దాన్ని స్వాగతించారు, మల్లయ్య యాదవ్ గారు స్వాగతించాడు. ఎందుకు స్వాగతించారు అంటే లెటర్ స్పిరిట్ లో దీని ఎవరు తప్పటి పరిస్థితి లేదు. ఇక్కడ అందరూ తెలుసు చెరువులు మా వైపునే కబ్జాలని ఏ పార్టీ కూడా కానీ ఉన్నమాట వాస్తవం కదా, దాన్ని ఎక్కడో మొదలు పెట్టారు. కానీ దిలీప్ గారు ఇది స్టార్టింగ్ లో అందరూ స్వాగతించారు మీరు అన్నట్లు, హైడ్రా మంచి నిర్ణయం, కానీ ఇది రాను రాను హైడ్రా మీద కాస్త వ్యతిరేకత వస్తున్నట్లు కనబడుతుంది.
ఎందుకు వస్తుందంటే ఇప్పుడు చిన్న ఎక్కడైనా పొరపాటున తప్పనిసరి పరిస్థితులు అట్లాంటి వాళ్ళు కూడా ముట్టుకున్న సందర్భంలో వస్తుండొచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ని క్రియేట్ చేస్తారు. వైట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా వాళ్ళకి సైట్ ఇల్లు ఇవ్వకుండా ఈ ప్రోగ్రామ్ ముందుకు కొనసాగదు. అది మాకే వ్యతిరేకం అవుతుంది. కానీ ఎవరైతే పెద్ద పెద్ద బడాబాబులు మీరు ముందే నోటీస్ ఇవ్వాలి కదా, ఆయన చెప్పాలి కదా అంటే చూసారు తొడగొట్టాడు. అసలు దీని వయసు ఎవరికి తెలుసు? దమ్ముంటే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ ఆఫీస్ పిలుచు, ఈ గవర్నమెంట్ ఆఫీస్ పిలుచు, అట్లా వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళని మనం సమర్థిద్దామా? వాళ్ళకి మనందరికీ తెలుసు చెరుకు మధ్యలో బిల్డింగ్స్ కనబడుతున్నాయి, వాటిని తీయాలా వద్దా? కాదు ఒకటి దిలీప్ గారు, ఇప్పుడు ఫాతిమా కాలేజ్ కావచ్చు, ఒక మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, పల్ల రాజేష్ రెడ్డి కాలేజ్ కావచ్చు, ఇవన్నీ రేపు కూల్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కూలగొడతారండి, ఖచ్చితంగా కొడతారు. ఎవరికి స్పేర్ చేసే అవకాశం ఉందని నేను అనుకోను. ఒకవేళ మేము అట్లా కూలగొట్టకుండా మేము ఉన్నాం అనుకోండి, మీరే కొట్టుకుపోతారు. నన్ను కొట్టాడు వాడిని కొట్టండి అని ఊరుకోరు కదా. పబ్లిక్ అందరూ సమానమే కదా. పబ్లిక్ పొలిటికల్ పార్టీస్ పోతే పబ్లికే పోతారు. కోర్టు అడుగుతుంది, బాబు ఈరా బాబు లిస్ట్ వాడికి కొట్టే వీడికి కొట్టలేదు, కోర్టు కూడా ఉంది కదా మధ్యలో వీటిని పరీక్షించడానికి. సో నేనంటానంటే ఆ రిస్క్ అనేది ప్రభుత్వం తీసుకోదు. ఖచ్చితంగా అందరినీ సమానంగా చూసే బాధ్యత ఉంటుంది. నేనే వెళ్తున్నా, ఇది అన్ని జిల్లాల్లో వ్యాపించాలంటే హైదరాబాద్ని పెంచడం కాదు, ఆయా జిల్లాల్లో కూడా ఇట్లాంటి ఏజెన్సీలు కలెక్టర్స్ ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దానికి అంత రెస్పాన్స్ వచ్చింది. నేను మన వరంగల్లో కొంచెం కొట్టాను, ఆ కలెక్టర్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసింది. మంచిదే అవేర్నెస్. ఇప్పుడు సామాన్యుడు కొనుక్కోవాలన్నా, ఇంకోటి కొనుక్కోవాలంటే జాగా కొనుక్కోవాలంటే 10 పత్రాలు పరిశీలించి అన్ని ఉంటే తప్ప పోలేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఆ ఫియర్ వచ్చింది కదా. మీ జ్ఞాపకం ఉంటే మీకు గతంలో కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది ఉండేది కాదు. తర్వాత మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు చేయాలంటే, అపార్ట్మెంట్ చేయాలంటే ఒకటి మార్కెట్ తీసుకోవాలి అధికారికి, మన రిజిస్ట్రార్కి. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి డీవియేషన్స్ లేదంటేనే మీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ అవేర్నెస్ గతంలో ఉండేది కాదు. ఇప్పుడు చచ్చుకుంటూ ఎవరైనా బిల్డర్ని మనం గతంలో పెట్టేవాళ్ళు ఏమంటే చేసేవాడు, అంతే కట్టుకోండి సార్ ఆ ఇన్స్పెక్షన్ ఏకానేవాడు. ఇప్పుడు మీరు పెట్టేది చేస్తారా? యూ కెనాట్ డూ ఇట్, ఎందుకంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మీకు రాదు. సో అట్లా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత అధికారం ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి కూడా. వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే ఈ అరాచకం అనేది ఆగిపోతుంది. సో దాని పక్క మీరు స్వాగతిస్తూనే వాళ్ళ వాతలు పెడితే ఎట్లా? రైట్. లక్ష్మణ్ గారు ఏంటి హైడ్రా పనితీరు ఎలా ఉందంటున్నారు? బాగా పనిచేస్తుంది, ఇది ఒక హైదరాబాద్కే పరిమితం కాదు, జిల్లాలకు కూడా రావాలని చెప్పేసి చాలామంది కోరుతున్నట్లు కనబడుతుంది. ఇది ఏంటి హైడ్రా, ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అనుకుంటారా? ఇది చూసాం కదా నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు రంగనాథ్ గారు, ఏంటంటే నిర్మాణాలు ఎప్పటి నుంచో ఉంటాయి కదా, వాళ్ళని మేమేమి అనము, కూల్చము అని. ఇంకా అవి ఎట్లా పోతాయి? ఇంకా ఏం కూల్చమంటే ఇంకా చెరువు వాళ్ళ చుట్టుపక్కల కట్టుకొని ఉంటారు. ఏంటి పరిస్థితి మరి? ఇంకా మళ్ళీ చెరువులకు ఎట్లా పూర్వవైభవం వస్తుంది? అంటే కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నటువంటి వాటిని ఇప్పుడు మేము తొలగిస్తాము. చాలా కాలం నుంచి అక్కడ కట్టి ఉంటే కనుక ఇప్పుడు తొలగించము అంటే ప్రొసీజర్ ఇస్తామన్నాడు. వాటికి నోటీసులు ఇచ్చి ప్రొసీజర్ ఫాలో అవుతాము అన్నాడు, టైం ఇస్తాము అని. ఏది ఏమైనా సరే, విమర్శలు ప్రతి విమర్శలు, ప్రతి అంశం, ప్రతి చర్యలో ఉంటాయి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా. కానీ ఇంత దూరం ఎందుకు వచ్చింది? కారణాలు ఏంటి అంటే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఆయన ఏదో చిన్న అమౌంట్లు చెప్పాడు, 20,000 లక్షలు. కోట్లు చేతులు మారాయి, కోట్లు అంతా ఇంత కాదు, కోట్లు. ఒక అడిషనల్ కమిషనరు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నాకు చాలా సన్నిహితుడు, ఆయన నాకు చెప్పాడు, నెలకు ఇంత మామూలు వెళ్ళాలి పార్టీ ఫండ్, నెల వెళ్ళాలి. పంపిస్తున్నాడు కమిషనర్, వసూలు చేస్తున్నాడు. అదంతా ఆరోపణలు కదండి, మీరు ఏమవచ్చు? అవన్నీ ఆరోపణలు కదండి లక్ష్మణ్ గారు, అవన్నీ ఆరోపణలు చేస్తున్నాయని. అది ఇప్పుడు ఇక్కడ నగరం అభివృద్ధి చెందింది కూడా ఈ 10 సంవత్సరాల్లో ఎక్కువ అభివృద్ధి చెందింది కాదన్ను. ఫ్లైఓవర్లు వచ్చాయి, అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం బాగా పనిచేసింది కాదన్ను. కానీ దానితో పాటు ఒక మంత్రి కంట్రోల్లో పెట్టుకొని టోటల్గా చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఆ మంత్రి చెప్పి ఇల్లు పర్మిషన్ ఇచ్చే పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క వెంచర్లు వేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పార్టీ ఫండ్ ఎవరు వసూలు చేశారు అంటే రాజకీయ నాయకులపై కాదు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యం. ఆయన పేరు కూడా చెప్తారు, ఎవరు చేసి కమిషనర్ అని. ఇవాళ సమస్యలు ఇరుక్కొని ఉన్నాడు ఆయన, సోమేష్ కుమార్. నెలవుతూనే పెద్ద ఎత్తున
నిధులు సమకూర్చాడు, అందుకని అతనికి లిఫ్ట్ ఇచ్చారు. ఇది ఎవరో చెప్పలే, అక్కడ పనిచేసిన అడిషనల్ కమిషనరే నాకు చెప్పాడు కూర్చోబెట్టి, ఇలా జరుగుతున్నది, దీన్ని ఎవరు ఆపలేరు, ఈ పరిస్థితుల్లో నాకు ముందు జిహెచ్ఎంసీ ఉంది అని. అలాంటి పరిస్థితుల్లో విపరీతంగా ఆక్రమణలు జరిగిపోయాయి. మనము డబ్బులు ఇచ్చుకుంటే ఇప్పుడు ఎందుకు గతంలో జరగలేదంటారా? కాదండి లక్ష్మణ్ గారు, అంటే మీరు ఒక బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది అంటున్నారు, గతంలో కూడా ఉన్నది కదా, గతంలో కాంగ్రెస్. ఇప్పుడు ఎక్కువ శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది గత 10 సంవత్సరాలుగా, ఎక్కువ ఆక్రమణ జరిగింది కూడా 10 సంవత్సరాలే. అంతకు ముందు కాదని లేదు, నేను చెప్పలేదు. రాజశేఖర రెడ్డి టైం నుంచే స్టార్ట్ అయింది అది. నేను ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచే స్టార్ట్ అయింది. ఆయనే కొన్నిటికి దారి చూపించాడు, అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు ఆయన ఆంధ్రవాడు కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు తప్పు చేస్తున్నావు, నువ్వు మా భూములని ఆక్రమణకు గురవుతున్నాయి అని చెప్పి ఆయనతో వాదించిన వాళ్ళు. కానీ ఒకటి లక్ష్మణ్ గారు, ఇప్పుడు సొల్యూషన్ ఇది కాదు కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళది కూల్చడం సొల్యూషన్ కాదంటున్నాను. ఏమంటున్నా, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. సరే, గతంలో వాళ్ళు తప్పు చేశారు, అయిపోయింది, కానీ వీళ్ళు ఇంకా తీవ్ర నష్టం చేస్తున్నారు కదా. వాళ్ళు ఏదో అప్పులు చేసి లక్షల్లో ఎక్కడ లోన్లు తీసుకొచ్చి కట్టి ఉంటారు కదా, వాళ్ళకి ఏదో చేయాలి కదా. చేయకుండా పేద మధ్య తరగతి వర్గాల గురించి మనం మాట్లాడాలి. నేను ముందు కారణాలు చెప్పాను, ఇప్పుడు అది చెప్తాను. పేద వర్గాల విషయంలో ఒక ప్లాన్ లేకుండా కొన్ని చోట్ల కూల్చడం తప్పు. వాళ్ళకు నోటీసులు ఇచ్చి, అలాగే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపి, ఇదిగో పలానా చోట 3 బెడ్రూమ్లు కట్టినటి ఖాళీ ఉన్నాయి, లేదా కట్టిస్తాము, కొంత సమయం పడుతుంది, మీరు వేకేట్ చేయాలి ఇక్కడ అని చెప్పి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి అక్కడ వెళ్ళిన తర్వాత వాటిని కూల్చాలి తప్ప ఇప్పుడు గోరును బతుకుంటున్నారు. అందులో ముస్లిం దాంతో పాటు కూడా లక్ష్మణ్ గారు ఒక పాయింట్, ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి అక్రమాలకు పర్మిషన్లు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ అధికారులు ఇప్పుడు ఏదైతే దీనికి ఇచ్చారో వీళ్ళపైన చర్యలు తీసుకుంటే బాగుండదేమో. చర్యలు తీసుకోవడము, లేదంటే ఇంకేదో చేయడము, ఆ వెంచర్లు వేసిన అతను ఎవరైతే ఉంటాడో అతని పైన కేసులు పెట్టడం, అతనికి మళ్ళీ ఇది బెటర్ కదా, మంచి నిర్ణయం కదా ఇలాంటి చేస్తే గవర్నమెంట్. అంటే ఇప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు తెలుసో తెలియకో ఏదో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొన్న వాటిని కూల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు దారి చూపాలి కదా. ఇప్పుడు ప్రభుత్వము దారి చూపి తీరాలా, చూపకపోతే రియాక్షన్ పెద్దగా వస్తుంది. అదే పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఓట్లు ఎవరేస్తారండి అలా జరిగితే? అంత దారుణంగా వాడు ఏదో రిక్షా దొక్కో ఆటో దొక్కో వాడు కూలి పని చేసుకొని వాడు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడితే ఎప్పుడు సంపాదిస్తాడు వాడు? అదుపు మళ్ళీ ఎక్కడ కట్టుకోవాలి? వాడి స్థలం ఎక్కడుంది? నువ్వు ఆల్టర్నేట్ చూపలేదు కదా. చూపకుండా వాడు ఎక్కడ కట్టుకోవాలి, ఎక్కడ పోవాలి, ఆడు ఉండాలి, ఎక్కడ బతకాలి? అది పెద్ద సమస్య కదా సిటీలో. దీన్ని ఆలోచించలేదు, పూర్వాపరాలు ఆలోచించకుండా గవర్నమెంట్ తొందరపడింది, నో డౌట్. ఉండాల్సింది కాదు ఇప్పుడు. ఓకే, మల్లయాదవ్ గారు, ఏంటి ఈరోజు ఆ పేదలు ఈ రకంగా రోడ్డు మీదకి రావడానికి కారణం మీరే అన్నట్టు చెప్తూ ఉన్నారు మా లక్ష్మణ్ గారు. ఎందుకంటే మీరు గతంలో ఇచ్చిన పర్మిషన్లు కావచ్చు, ఒక టార్గెట్ అంటే కమిషనర్ పేరు కూడా చెప్పారు లక్ష్మణ్ గారు, ఆ స్థాయిలో చేశారు అని, నిజమేనా? ఇప్పుడు దానికి సంబంధించి చట్టం ఉంది, సంస్థలు ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి. ఇవాళ ఒక సామాన్యుడు కూడా పోయి దాని మీద ఏవైనా ఫిర్యాదు చేయొచ్చు, చర్యలు తీసుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఆ పేరు మీద నిన్న చూసిరు కదా, సున్నం చెరువు దగ్గర రేకులు వేసుకొని పైన తాటిపత్రి కప్పుకున్న వాళ్ళని కూడా మామూలుగా డిస్మెంటల్ చేసి వెళ్ళిపోయారు. అదేం పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. అప్పుడు నీళ్లు ఎక్కువ వచ్చినా మునిగిపోతుంది, గాలి గట్టిగా వచ్చినా కొట్టుకోపోతుంది. అటువంటివి కూడా జేసీబీలు పెట్టి తీసేయాల్సిన పనే ఉంది. నిన్న వాళ్ళు ఎక్కడ నిలబడాలి రోడ్ల మీద? వాళ్ళకి పునరావాసం ఏదైనా ప్రత్యామ్నాయంగా, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేసి మీరు అక్కడ షిఫ్ట్ చేసేసి వీళ్ళని మామూలుగా డిస్మెంటల్ చేసేస్తే ఏం ఇబ్బంది లేదు. ప్రభుత్వం అయితే చేస్తామని చెప్పేసి ఇంద్రమైండ్ కట్టిస్తామని అన్నారు కదా, మీరు అటువంటి కట్టించేసి మామూలుగా తీసేస్తే పర్వాలేదు. లేదు, రెసిడెన్షియల్లో కూడా ఉన్నారు, కానీ పూర్తిగా ఆక్రమించుకున్న వాళ్ళు రెసిడెన్షియల్ అనే పేరు మీద మీరు తొలగించమో అని చెప్పేసి అనే బదులు వాళ్ళకు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఇవ్వండి, నోటీసులు ఇవ్వండి, ఆ తర్వాత మేము ఇచ్చినాం కదా నోటీసులు అని చెప్పేసి మీరు పోయి చేస్తారు. ఈ లోపల ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుంటారు. దేన్నైనా ఒక పని చేయడానికి ఒక సైంటిఫిక్గా చేస్తే దాని ప్రతిఫలాలు ఉంటాయి. ఇవాళ ఏదో అడావుడిగా దుందుడుగా
చేసి దీని వెనక మామూలుగా వేరే చేతులు మారుతూ సంచులు మారుతూ వేరే రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు పైన అధిష్టానం మెప్పు పొందడానికి ఈ నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకుంటే అది ప్రజలకు ఇబ్బందే, వాళ్ళ పార్టీకి ఇబ్బందే, ఈ ప్రభుత్వానికి ఇబ్బంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది పార్టీకి ఇబ్బంది అయినా వాళ్ళ కెరీర్ ఇబ్బంది అయినా కూడా అవన్నీ చూడకుండా ఈ రోజు చూస్తున్నాం కదా, ప్రజలు ఇబ్బంది పడొద్దు అనేది ఈరోజు ప్రభుత్వం చూస్తుంది అంటున్నారు. చూసాం కదా ఏ రకంగా మునిగిపోతున్నాయో. మీరు ఇచ్చిన పర్మిషన్లతోటి ఎక్కడ పడితే అక్కడ కట్టుకొని ఈరోజు చిన్న వర్షం వచ్చే చాలు చెరువులు తలపిస్తుంటాయి రోడ్ల మీద. ఇదంతా దీనికి అంతటి మీరే కారణం కదా అంటున్నారు. ఒక అమాయకుడికి శిక్ష పడొద్దు, 100 మందిని తప్పించుకొని పైన పర్లేదు అని చెప్పేసి అని అంటారు న్యాయస్థానం. అదే రకంగా ఈ రోజు మీరు ఏదో చేస్తామనే పేరు మీద ఒక ప్రణాళిక లేకుండా చేయడంతో సామాన్యులు రోడ్డు మీద పడుతుంది తప్ప జరిగే నష్టం ఎవరికి? మీరు ఆడ ఏదో పైన అట్లా కొట్టగానే వచ్చే వరద మామూలుగా ఏమైనా ఆగిపోయిందా, లేకపోతే మునక ఏమైనా తప్పిందా, డైవర్ట్ చేసిరా? మీరు కఠినతరమైన నిబంధనలు పెట్టలేదు. ఇప్పుడైనా భవిష్యత్తులో ఎవరు అనుమతులు ఇవ్వకుండా ఉండటానికి ఎఫ్టీఎల్ కానీ ప్రపంచంలో కానీ అసలు అనుమతులు ఇవ్వద్దు అనేది కఠినతరమైన చట్టాలు లేదు. 2 రోజుల తర్వాత ఏం చేస్తారో తెలియదు. భవిష్యత్తు రాకుండా నన్ను మామూలుగా ఆపడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటికి మామూలుగా పర్మిషన్ ఆపట్లేదు. ఇవన్నీ కాకుండా ఏదో మేము చేస్తున్నామని అడావుడిగా పెద్దోళ్ళకు మురళీమోహన్ గారికి నోటీస్ పోతుంది, తిరుపతి రెడ్డికి నోటీస్ పోతుంది. మరి వీళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి కదా. మరి నోటీసులు ఇచ్చినప్పుడు జరుగుతున్నది ఏంటి? నిన్న ఒకటి, రేపు ఒకటి, మళ్ళీ 2 రోజుల తర్వాత స్టేట్మెంట్ వస్తుందో తెలియదు. సామాన్యుల్ని సదాయించడానికి, ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప సొంత వాళ్ళని కాపాడుకోవడానికి, డబ్బులు వసూలు చేయడానికి పడుతుంది తప్ప ఇంకోటి కాదు. కానీ దీన్ని మంచిగా ఒకవేళ ప్రణాళికాబద్ధంగా ఇంకా చేస్తే ముందు తరాల వాళ్ళకి ఉపయోగమైతుంది. హైదరాబాద్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి పార్టీని సహకరిస్తాయి. మీరు ఒక ప్రకారం చేయండి, దానికి ఒక సైంటిఫిక్ సిస్టమ్ పెట్టండి, ఓ నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేయండి. మేమందరం కూడా మామూలుగా ముందుంటాం. మీ స్వలాభాల కోసమో ఏదో మెప్పు కోసమో ఇతరులను ఇబ్బంది పెట్టడానికో విపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికో చేస్తానంటే ఇది నవలపాలు తప్ప ఇంకోటి ఏముండదు. ఇది ముందుకు అనే కాదు. ఎందుకంటే మామూలుగా ఎన్నో సంవత్సరాల తరబడి చేసుకున్న నిర్మాణాలను వాళ్ళకి టైం ఇవ్వకుండా కూరగొడతామని అంటే మరి ఆ వాటిని కట్టితరం ఇప్పుడు కాదు. ఒకటి అంటే నేనేమంటున్నాను, ఒకే ప్రభుత్వము ఇది అంటే నేను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని కబ్జాలు చేసిన వాళ్ళని కూల్చాలని చూసినప్పటికీ కూడా ఇలాగనే మధ్యలో వచ్చి కోర్టుకు వెళ్ళడం అలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో రాగానే మనం చూసాం అయ్యప్ప సొసైటీ విషయంలో కూడా అక్రమాలు కట్టారని చెప్పేసి మీరు అక్కడ హోల్స్ పెట్టేసి వచ్చారు. ఇంతమంది ప్రకాష్ రెడ్డి గారు అన్నట్లు హరీష్ రావు గారు చెప్పారు దాదాపు 20 చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పేసి అవన్నీ ఏం ముట్టుకోలేదు. సో మీరు ఎందుకు ఇవన్నీ చేయలేకపోయారు? మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఇబ్బందులు? అలాంటి ఇబ్బందులు మీ ప్రభుత్వం కూడా వచ్చే అవకాశం ఉంటుందేమో. హరీష్ గారు స్థానికంగా హైదరాబాద్ వాసి, ఈ చెరువులు పునరుద్ధరణ ఎప్పుడు జరిగిందండి? ఇంతకుముందు మామూలుగా దుర్గం చెరువు కానీ ఇటువంటి చెరువులు కానీ హైదరాబాద్ లో ఉన్న చెరువుల్ని ట్యాంక్ బండ్ మాదిరిగా మార్చి కానీ వాటికి అడ్డుబందులు పెట్టి కానీ ఈ రోజు రిటైనింగ్ వాల్స్ కట్టి కానీ వాటర్ స్టాగ్నేట్ అయ్యేటట్టు చేయించింది కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదు. వాస్తవాన్ని ఒకసారి వెలికి తీయండి. అంతకుముందు అసలు చెరువులు ఎవరైనా పట్టించుకున్నారా? మురికి కూపాలుగా తయారైనాయి, కుర్రపుటెక్క పెరిగి అసలు మామూలుగా ఆడ ఆనవాళ్లే లేకుండా అయిపోయినాయి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మామూలుగా కరువు కాటకాలతోనే ఆనవాళ్లే లేకుండా అయిపోయినాయి. వాటి మీద మామూలుగా ఆక్రమణలు కూడా జరిగినాయి. ఆ తర్వాత చెరువుల్ని గుర్తించి ఇక్కడ నీళ్లు ఉంటేనే చుట్టుపక్కల వాళ్ళకి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతోనే ఆ చెరువుల్ని ఎవరండి రాయదుర్గం చెరువు కానీ మామూలుగా మీకు ఇప్పుడు దుర్గం చెరువు కానీ ఇతరత్ర హైదరాబాద్ లో ఏ చెరువు అన్నా తీసుకోండి మీరు. ఈ చెరువుల్లో పునరుద్ధరణ చేసి ట్యాంక్ బండ్లు కట్టి అక్కడ మామూలుగా చుట్టుపక్కల వాళ్ళకి పర్యావరణ కాపాడటంతో పాటు కనీసం కాలక్షేపం కోసం పోయి 10 నిమిషాలు కూర్చోదగ్గ పార్కులుగా తయారు చేసింది కూడా మామూలుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాలనే కదా. వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాలి కదా. మీకు హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి రెవెన్యూ పెరిగింది, ఈడ వాతావరణం బాగుందని చెప్పేసి అప్పట్లోనే నిజాం వచ్చేసి ఈడ స్థిరపడ్డాడు. దేశ విదేశస్తులు వచ్చేసి ఈడ స్థిరపడుతున్నారు. ఈ వాతావరణం కానీ ఇక్కడ ఉన్న మనుషులు కానీ ఇక్కడ ఉన్న భాష కానీ ఇక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతున్న నగరం. ఆ విశ్వ నగరాన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం మామూలుగా పర్మిషన్లు అంటే అడ్డగులుగా ఎక్కడ ఇవ్వరు కదా. మీరు నిజంగా రేపటి భావితరాలకు ఉపయోగపడేటట్టు 50 సంవత్సరాలకు 100 అదే కదా వాళ్ళు తీసుకుంటుంది. భావితరాలకు ఉపయోగపడాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మళ్ళీ కానీ పునరావృతం కావద్దని చెప్పేసే కదా. ఎలా ఉన్నా కూడా ప్రభుత్వం పైన కాస్త నెగిటివ్ వచ్చినా కూడా కూల్చేస్తున్నారు అందరివి.
అదండి ఇప్పటి వరకు చేసిన వాటిని ఏ రకంగా చేద్దాం అనేది ఒకటి, ఇక ముందు కాకుండా చూడటం ఏం చేయాలనేది ఒక దాని మీద మీరు చర్చ పెట్టండి, ఒక ప్రణాళిక తీసుకోండి. అసలు ఒక 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలైనా ఏ ప్రభుత్వం రేపు మారినా ఏ చట్టాలు చేసినా కానీ ఉపయోగపడకుండా ఉండేటట్టు నిర్దిష్టమైన ఒక ప్రణాళిక తయారు చేసి ఫర్దర్ గా ఈ FTL కానీ బఫర్ జోన్లు కానీ నిర్మాణాలు అసలు అనుమతులు ఇవ్వద్దని ఒక చట్టం చేయండి. ప్రకాష్ రెడ్డి గారు, ఒకటి నిజమే, ఇప్పుడు ఈ చట్టం నేనే మాట్లాడదాం అనుకో, ఇప్పుడు ఈ సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు రంగనాథన్ ఈ రకం, దీనికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? ఇలాంటి ఆరోపణలు రాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, అదేవిధంగా ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా చర్చిస్తే బాగుంటుందేమో. ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెడతారండి? వాళ్ళకి కావాల్సిన మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తారు. లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ కూడా అందరికి షేర్ అవుతుంది కదా, షేరింగ్ అవుతుంది కదా, నాకు కుదరదు కదా, వాళ్ళు అందుకోసం ఆ పని చేస్తారు. దాన్ని మీరు చెప్పినా వాళ్ళు చేయరు, అది వేరే విషయం అనుకోండి. నేను ఏమంటానంటే, మీరు చట్టం చేయాలంటే మేము చెప్పింది అదే సార్. రాజేష్ గారు మొదటి రోజు చెప్పింది ఏంటంటే, అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులలో FTL ఎంత ఉంది, బొమ్మలు దొరుకుతాయి మీకు, సాటిలైట్ పిక్చర్స్ గతంలో 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీరు తీయొచ్చు, రెవెన్యూ డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉంటాయి. ఈ చెరువు ఎంత ఉండే, ఈ చెరువు కెపాసిటీ ఎంత ఉండే, అసలు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ అని చెప్పుకుంటున్నటువంటి హుస్సేన్ సాగర్ చెరువు యొక్క కెపాసిటీ 6 TMCల నీళ్లు, ఇప్పుడు 1 TMC ఉంది దాంట్లో ఫుల్ కెపాసిటీ. గండిపేట చెరువు ఏమైంది, లేకపోతే మన హిమాయత్ సాగర్, ఇవన్నీ చెరువుల కెపాసిటీస్ ఏమైనాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? మేడ్చల్ చెరువు ఉంది కదా, మేడ్చల్ చెరువు కింద ఏమైంది, మీద ఏమైంది? నక్కల్ చెరువు ఉంది కదా, ఫాక్ సాగర్, అస్మత్పేట చెరువు ఉంది కదా, మా సరూనార్ చెరువు ఉంది కదా, ఇవి ఏమైనాయి? ఏడికి పోయినాయి? ఉప్పల్ చెరువు ఉంది, రామంతపల్ చెరువు ఉంది, ఇవన్నీ ఏడికి పోయినాయి, ఎత్తున్నాయి. వీటి ముందు అసలు మీకు ఈ చెరువుల గురించినటువంటి పరిజ్ఞానం రంగనాథ్కు ఉందని నాకు పెద్ద డౌట్. నాకు మొదటి డౌట్ అదే. అసలు హైదరాబాద్ ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు అసలు మీకు కొద్దిగా గొప్ప ఆనవాళ్ళు ఉన్నాయి, అసలు మాయమైపోయిన చెరువులు ఎన్ని, ఆ చెరువుల పరిస్థితి ఏంది, అక్కడ వస్తున్నటువంటి పడ్డ నీళ్ళ యొక్క పరిస్థితి ఏంది, ఆ చెరువులకు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఛానల్స్ వాగులు వస్తాయి, ఆ వాగులు ఎడిగిపోయినాయి, ఎడుతారండి. మీ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 13 ఆ పక్కన ఉన్నదంతా పెద్ద గుత్త కదండి, ఆ తెలంగాణ భవన్ పక్కన ఉన్నటువంటి ఆ గుత్తలకి నిలువైనదే కదా, అది కూడా వచ్చాడు హుస్సేన్ సాగర్ కు వచ్చేటువంటి ఒక ప్రకాష్ రెడ్డి గారు, ఎందుకు మీకు ఆ పక్కలో కాలం ఉంటుంది, దానిపై పెద్ద మొత్తం బిల్డింగ్లే ఉన్నాయి. అదే నేను చెప్పాను మీకు, అందుకోసమేనే మీరు సమగ్రమైనటువంటి రిపోర్ట్ ను ముందు ప్రజలకు ఇవ్వండి. ఇవి చెరువులు, ఇంట్లో ఆక్యుపైషన్ జరిగింది, లేదు దీని FTL లెవెల్ ఇది అని. దాంట్లో పట్టా భూములు ఉన్నాయా? పట్టా భూములు ఉంటే వ్యవసాయం చేసుకోవడం పట్టాలి కదా, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇవన్నీ తీయండి, వద్దని ఎవరన్నారు? మీరు ఇవి చేయకుండా మొదలై బుల్డోజర్ పై కొడుతున్నారంటే దాని వెనకాల ఏదో ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఇంతెందుకంటే అయ్యప్ప సొసైటీలో ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా. ఈ రోజు కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు పదే అడుగుతున్నారు, దీని వెనక ఏదో ఉద్దేశం ఉంది, వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది. ఏంటి ఆ ఇంటెన్షన్? అంటే ప్రభుత్వం కదా, అది ఏముంటుంది ఆ ఇంటెన్షన్? అంటే ఎవరి ఇంటెన్షన్ అంటున్నారు? ఇది ముఖ్యమంత్రి ఇంటెన్షన్ ఇంకేమైనా ఉంది? 25,000 అనేది నేను 25,000 కూడా వదిలిపెట్టరని, ₹1,00,00,000 రోజు ₹1 కోటి, రోజు ₹1 కోటి ప్రభుత్వానికి హైదరాబాద్ GHMCలో అక్రమ కట్టడాల ద్వారా వసూలు చేసిన డబ్బు ఫైనల్ గా రీచ్ అయ్యేటువంటి ఫైనల్ పాయింట్ ₹1 రోజు. కింద నుంచి పై దాకా ఎంత ఉంటుందో మీ లెక్కలు చూసుకోండి. అంటే ఇంత అక్రమ సొమ్ము ప్రతిరోజు అధికారుల నుంచి రాజకీయ వ్యవస్థ దాకా పోతున్నది. ఇది లెక్క. అందుకోసమే చెప్తున్నా నేను, అది అక్కడ చిన్న దగ్గర నుంచి వసూలు చేస్తారు, పెద్ద దాకా వసూలు చేస్తారు. అందుకోసం మీకు చాలా కన్స్ట్రక్షన్స్ మల్టీ స్టోరీడ్ అంటే హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి. అవన్నిటి వెనకాల ఏమి అసలు అంతేందుకండి? ఈ రోజు నేను అడుగుతున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం, దిలీప్ గారిని చాలా సూటి ప్రశ్న, కాంగ్రెస్ ప్రభుత్వము 111 జీవో రద్దు చేస్తాము, గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మేము మళ్ళీ 111 జీవోను మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని చెప్పినారు, ఎన్నికల కంటే ముందు చెప్పినారు. ఇప్పటి వరకు నోరిప్పలేదు. ఎందుకు? ఎవరి కోసం? ఎవరి ప్రయోజనం కోసం? తీసుకుంటారు, ఇంకా టైం ఉంది కదా ప్రకాష్ రెడ్డి గారు. ఒక్కొక్క నిర్ణయం ప్రకాష్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ ప్రభుత్వం అన్నారు, అవినీతి ప్రభుత్వం అన్నారు. మరి ఇప్పుడు మ్యాట్దే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తామన్నటువంటి దాన్ని ఎందుకు మళ్ళీ ఇప్పటిదాకా నోరి? అవును ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా సమయం ఉంది కదా, ఇంకొక నిర్ణయం తీసుకుంటారు. ఎవరు అడిగారు కదా MIM పార్టీ వల్ల కాలేజీ గురించి కూడా, ఫాతిమా కాలేజ్ ఇస్తాం, కాలేజీలో పిల్లలు ఉంటారు కదా అన్నారు. మరి అట్లా అన్నిట్లే ఉంటాయి, ఆడ కాలేజీలో పిల్లలు ఉంటారు, కట్టుకున్న కనీసం నిన్న మనం చూసినా మనం కొన్ని కన్స్ట్రక్షన్ ఉంటాయి, అందులో ఒక ₹100 కోట్ల మిషన్లు ఉన్నాయి. బాబు నాకు టైం ఇయ్యి, నేను మిషన్లను మార్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా కూలగొట్టిపోయినారు కొన్ని కంపెనీస్. ఆడ స్టోర్ రూమ్స్ ఉంది, వాళ్ళ స్టాక్ పాయింట్ పెట్టుకున్నారు రేకులు వేసుకుని. ఆ స్టాక్ పాయింట్ లో ఒక ₹4 కోట్ల మెటీరియల్ ఉందిరా బాబు, తడుస్తుంది వర్షానికి, 2 రోజులు టైం ఇవ్వండి, నేను కూలగొట్టుకుంటా అంటే ఇయ్యలేదు.
అంటే వాళ్ళకి ఒకరికి పెద్దలకు ఒకరికి ఇంకో న్యాయం ఇంకొకరికి అనేటువంటి పద్ధతిలో ఉంది అంటే దీని వెనకాల అది అందుకోసం రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని విషయంలో చాలా అభ్యంతరం కూడా చెప్తున్నా. భయపెట్టిస్తాము, ఒకరిని కూడా ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన రోజు పెద్దోళ్ళనే ఒక్కరిని కూలగొడితే మిగతా వాళ్ళు భయపడతారన్నాడు. అంటే ఎందుకు భయపడతారంటే పైసలు ఇచ్చడం కోసం భయపెట్టించుకుంటారు అనేటువంటి దాంట్లో దాని అర్థం అదే వస్తుందని నా అభిప్రాయం. అదే అనుకుంటున్నారో లేక ఎందుకు మళ్ళీ నిర్మాణం కాదండి. ప్రకాష్ రెడ్డి గారు పెట్టించి వసూలు చేయడం అనేటువంటిది ఇప్పుడు చేస్తున్న పని. భయంలో పెద్దోళ్ళు హైరేజ్ బిల్డింగ్స్ బాజ్పేయిలు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఆ బాజ్పేయి చెరువు మీకు లాస్ట్ టైం రాజేష్ గారు మీకు గుర్తుంది కదా, గతంలో దాంట్లో చెరువుల పడవలలో ఒక 4 రోజులు అపార్ట్మెంట్ నీళ్లు ఇచ్చినాయి ఒక ఫ్లోర్ అంతా కూడా. ఆ చెరువులు ఎడిగిపోయినాయి, ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఎడిగిపోయినాయి. వాళ్ళకి నోటీసులు ఇచ్చినవా, అసలు కట్టినోడేవాడు, ఆ బిల్డర్ ఎవడు, దాని పర్మిషన్ ఇచ్చినోడేవాడు, ఆ మొత్తం ఆ మియాపూర్ బాజ్పేయి ఆ ఏరియాలో అన్ని చెరువులు ఉండే ఆ చెరువులన్నీ ఎడిగిపోయినాయి. ఆ జిడిమెట్ట వాగులో పొల్యూషన్ ఎక్కడికి పోయింది. అంతేందుకు ఆ మూసి పక్క నుంచి కట్టినటువంటి అక్రమ కట్టడాలను మీరు ముట్టుకుంటారని దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా రంగనాథ్ గారిని. అవి ఏది పర్మిషన్ లేదు, ఒక్క బిల్డింగ్ కూడా మూసి పక్క నుంచి ఏదైతే ఫస్ట్ నాకు తెలిసి జియాగూడ నుంచి మొదలు పెడితే నాగోలు బయట దాకా ఒక్క బిల్డింగ్ కు పర్మిషన్ లేదు. ఇటు పక్క అటు పక్క మీరు కూలబడతారు దమ్ముంటే. మూసి కూడా పెద్ద ఫ్లడింగ్ ఏరియా, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ మొదలు పెట్టావు కదా నువ్వు, లక్ష కోట్లు కాకుండా వరల్డ్ బ్యాంక్ దగ్గర పోతున్నావు కదా. దాంట్లో నీకు ఎందుకు పోతున్నావో నాకు తెలుసు, మీకు తెలుసు, జనాలకు కూడా తెలుసు అందరికి. కానీ మీరు ఒక్క బిల్డింగ్ ను ముట్టుకుంటారని ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క బిల్డింగ్ ను ఆ గతంలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది. నందనవన ప్రాజెక్టు ఎప్పుడో 83 చిన్నారెడ్డి కాలంలో మొదలైంది అది ప్రాజెక్ట్. అది 83 నేను చిన్నగా ఉన్నప్పుడు అది కాలేజ్ చదువుకున్న రోజుల్లో మొదలైన ప్రాజెక్టు. ఆ నందనవనం కార్లు కట్టింది ఇక్కడ వాళ్ళకి పునరావాసం కోసం అని. నందనవనం కార్లు పోయింది, ఆ ఇండ్లు అట్లనే ఉన్నాయి. ఒక్క బిల్డింగ్ ముట్టుకోవాలండి. రాత్రి కూడా అటువైపు నుంచి వచ్చిన మూసీ వైపు నుంచి ఒక్క బిల్డింగ్ అన్ని అక్రమ కట్టడాలే, అన్నిటికీ అన్ని అక్రమ కట్టడాలే. ఎందుకు ముట్టుకోవాలంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ముట్టుకోరు. దిలీప్ గారికి కూడా తెలుసు, పక్కన వారు కూడా తిరుగుతుంటారు కదా, చదరగట్ట నుంచి పోతూనే ఉంటారు కదా. అన్ని కమల్ నగర్, మూసీ నగర్ నుంచి మొదలుపెట్టి ముసరాంబాగ్ నుంచి ఇక్కడ నాగోల్ దాకా ఏదన్నా ఒకటి సక్రమ కట్టడం ఉందా? పర్మిషన్స్ ఉండవు. అవును, అవన్నీ ప్రకాష్ రెడ్డి గారు, అవన్నీ ఒకటి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ఇవన్నీ ప్రకాష్ రెడ్డి గారు మీరు ఇవ్వండి రిపోర్ట్ అని. ఎస్, బరాబర్ ఇస్తున్నాం, ఇస్తాం కూడా. ప్రకాష్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు రిపోర్ట్ తయారు చేస్తున్నాం, ఇస్తాం, పక్కా ఇస్తాం. మీరు ముట్టుకునేందుకు రాజకీయంగా ప్రకాష్ రెడ్డి గారు ఒకటి ప్రకాష్ రెడ్డి గారు పాయింట్ ఇక్కడ ఒక విషయం ప్లీజ్. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్తున్న నిర్మాణాలన్నీ కూడా ప్రకాష్ రెడ్డి గారు కాదు, ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్తున్న నిర్మాణాలన్నీ కూడా ఇదేదో నిన్న మొన్న కట్టినట్టువో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టువో కాదు కదా, కొన్ని ఏళ్ల నుంచి కట్టారు. ఇప్పుడు మీరు అంటున్నట్లు మూసి చుట్టుపక్కల పక్కలన్నీ కట్టారు, ఇప్పుడు నిన్న మొన్న వచ్చాయా? ఎక్కడో 20-30 ఏళ్ల క్రితం కట్టినట్టు కదా ప్రకాష్ రెడ్డి గారు. ఇవన్నీ అది కూడా సామాన్యులే ఉన్నారు కదా ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు వినపడుతుందా నేను మాట్లాడింది? ప్రకాష్ రెడ్డి గారు వినపడుతుందా? రైట్, లక్ష్మణ్ గారు. ఎస్, ఇప్పుడు అదే ప్రకాష్ రెడ్డి గారు అంటున్నట్లు ఈ నిర్మాణాలన్నీ అగుణబ్బా ఏదో నిన్న టీఆర్ఎస్ పార్టీ వచ్చింది 10 ఏళ్ళు ఇచ్చిన ఈ మూసి చుట్టుపక్కలన్నీ ఎప్పటి నుంచో అదే కాంగ్రెస్ హయాంలో గతంలో 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా ఈ నిర్మాణాలన్నీ కూడా, ఈ రోజు కట్టినట్టు కావు కదా. మూసీ నదికి ఇరువైపులా పేద వర్గాల వాళ్ళు ముందు గుడిసెలు వేసుకొని చిన్నగా షెట్లు వేసుకొని బతుకుతున్నారు. ఇది ఇట్లా నగరాల్లో ఉన్నటువంటి మురికి కాలువల సైడ్ ఇటువైపు అటువైపు, లేదా ఈ కాలువలు ఇటువైపు అటువైపున, ఇది ఒక హైదరాబాద్ నగరంలో కాదు, మొత్తం ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి అలాంటివి. ఈవెన్ ఢిల్లీలో కూడా కనిపిస్తాయి. అది ఎప్పటి నుంచో కూడా అలా పేద వర్గాలు అక్కడ జీవిస్తున్నారు, వాళ్ళ జోలికి పోరు. ఎప్పుడు పోతారంటే అక్కడ ఏదైనా వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ముంపునకు గురవుతుంటే మీరు ముంపునకు గురవుతుంది అని చెప్పి వాళ్ళకు ఇంకో ప్లేస్ లో ఇల్లు కట్టించి షిఫ్ట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళని తరలించేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా మూసీ నదిలో కూడా చాలాసార్లు అలా తరలించారు, చాదర్ఘాట్ దగ్గర కూడా అలా చేస్తూ వస్తున్నారు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు చర్చ కాదు. బడా యొక్క రియల్ ఎస్టేట్ రియల్ వెంచర్లు వేసేటువంటి వాళ్ళు భారీ ఎత్తున ఇక్కడ భూములను ఆక్రమించేసుకొని ప్రభుత్వ అండతో కట్టారా లేదా? ఒక్క నిమిషం ఇంటర్ఫేర్. నేను మూసీ 10 పక్కన ముసరాంబాగు నుంచి అటువైపు బస్ డిపో దగ్గర నుంచి ఫంక్షన్ హాల్స్ వచ్చినాయి.
కారు గ్యారేజీలు వచ్చినాయి, పేదలు ఉన్నట్టు పెద్ద పెద్ద కమర్షియల్ ప్లేసెస్ వచ్చినాయి, మస్జిద్లు వచ్చినాయి, గుళ్ళు వచ్చినాయా, ఇంకోటి వచ్చినాయా, కమర్షియల్ కాంప్లెక్స్ లో కార్ షెడ్లు, కార్ సేల్స్ షెడ్లు వచ్చినాయి. వాటి గురించి మాట్లాడండి, పేదోళ్ళు ఉండే గురించి మాట్లాడతలేదు. ఓకే, అదే కరెక్ట్. అది వాళ్ళ గురించి కాకుండా ఈ పెద్ద ఎత్తున రాజకీయ మనకు కావాల్సింది వాళ్ళది కాదు కదా. ఈ పెద్ద పెద్ద నాయకులు రియల్ ఎస్టేట్ వెళ్తారు కదా, కబ్జాలు చేసి చెరువులను కబ్జాలు చేసి వెంచర్లు చేసి పర్మిషన్లు తెచ్చుకొని డబ్బులు చేతులు మారి వెంచర్లు వేసుకొని ఇప్పుడు ప్రజలు కూడా కొనే వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానం లేదు. అరే ఎక్కడ కడుతున్నారు, వాడికి పర్మిషన్లు ఏంటి అని చెక్ చేసుకొని అక్కడ కొన్నాము అనేటువంటిది లేదు. ఏదో కంపెనీ పేర్లు, అబ్బా మై హోము, లేకపోతే ఇంకో పేరు వచ్చేస్తున్నా ఏమైపోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు అన్ని పర్మిషన్లు ఉంటాయి వాళ్ళకని నమ్ముతున్నారు, నమ్మేసి చేరిపోతున్నారు. ఇవాళ నేను 3 కోట్లు పెట్టాను, 6 కోట్లు పెట్టి కొనుక్కున్న కూల్చేస్తున్నారంటే ఏం చేస్తారు మరి? కొనే ముందు అన్ని కోట్లు పెట్టేటప్పుడు నువ్వు ఆలోచించాలి కదా ఏంటి అని. ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పుడు అట్లా అంటే ఒకటండి లక్ష్మణ్ గారు, ఇప్పుడు నిన్న జయబేరి సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు మురళీమోహన్కి. సరే, ఆయన నాకు టైం ఇవ్వండి నేనే తీసేస్తా అన్నాడు కాబట్టి ఇచ్చారు అంతే. అది తీసేస్తారు కూడా, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు తీసేస్తాను అని చెప్పి. ఇక్కడ ఇప్పుడు నేను ఒక సవాల్ విసురుతున్నా. ది గ్రేట్ రేవంత్ రెడ్డి గారు జూబ్లీ చెక్ పోస్ట్ పార్క్ దగ్గర అది టూరిజం డెవలప్మెంట్ జరగడం కోసము ఎవరైనా టూరిస్టులు వస్తే ఉండటానికని హోటల్కు పర్మిషన్ ఇస్తే ఆ స్థలము చేతులు మారి ఇవాళ రెసిడెన్షియల్ ప్లాట్లు అండర్ గ్రౌండ్ నుంచి పై వరకు ఏదో 60 అంతస్తులో ఎంతో నిర్మాణాలు చేస్తున్నారు. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దాని వలన అని ఎలా కడుతున్నారని తీవ్రమైన ఆరోపణ చేశాడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు. ఎక్కడ ఆయన జయనిస్తున్నారు కదా, మరి ఇవాళ ఏం చేస్తున్నాడు ఆయన? దానికి నోటీస్ అన్న ఇచ్చారా కనీసం? అసలు ఆ ల్యాండ్ ఎలా కన్వర్ట్ అవుతుంది? అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఎలా కన్వర్ట్ అయింది లక్ష్మణ్ గారు? ఒక నిమిషము. దిలీప్ గారు చివరిగా ఏంటి ఈ హైడ్రా? ఇప్పుడు చూస్తున్నాం రోజు రోజుకు. స్టార్టింగ్ లైన్ ఇంతకుముందు అన్నప్పుడు స్టార్టింగ్ లో అందరూ అభినందించారు, మంచి నిర్ణయం, జిల్లాలకు రావాలి హైడ్రా. సో ఇక్కడ మా దగ్గర కబ్జాలు అయినప్పటికీ ఇది రాను కాస్త నెగిటివ్ వైపు వెళ్తున్నట్లు కనపడుతుంది. అంటే ఇక్కడ అంటే సరైన వాళ్ళ దగ్గరకు మీరు వెళ్లకుండా, ఎక్కడైతే కబ్జాలు చేసినా పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళకుండా ఈ చిన్న వాళ్ళను మీరు కొట్టుకుంటూ వెళ్తే దీనివల్ల నెగిటివ్ వస్తుందా? దీనిపైన ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకోబోతుందా రాబోయే రోజులు? అసలు ఈ హైడ్రా ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు హైడ్రా చూడండి ఇంకొక 1 month అయితే ఎక్కడ ఉంటుందని మెల్లమెల్లే దాని పవర్ తగ్గుకుంటూ వస్తుందని చెప్పేసి ఒక ఆరోపణలు చేశారు. అలా తగ్గినా కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తాయి మళ్ళీ. ఒకటి ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నారు, చట్టాలు పటిష్టంగా తీసుకురావాలంటే ఏ చట్టం పటిష్టంగా లేదు. అసలు సెషన్ వచ్చేంత వరకు ఎలక్షన్ కమిషన్ కానీ పవర్స్ ఎవరికి తెలియదు. ఒక ఊపాడు. ఏసీబీ మధ్య కాలంలో 150 కేసులు పెట్టింది మీ అధికారంలోకి వచ్చినాక. 150 కేసులు అన్ని పబ్లిసిటీ వచ్చినట్టున్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి శివబాలకృష్ణ 1500 కోట్లు దొరికాయి. అంటే ఏసీబీ చట్టం వీక్ ఉందా? ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్ చేసే దమ్ము లేక అట్లా పడి ఉన్నాయి. వాటిని మిస్యూజ్ చేసి కరప్షన్ పెరిగి ఎవరన్నా కానీ అధికారంలో కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ ఉండాలి, మేము ఉండాలి, బీఆర్ఎస్ ఉండాలి, వీళ్ళందరూ కూడా ఇంతకుముందు లక్ష్మీరావు అన్నట్టున్నారు. అందరు అధికారులు, వీళ్ళందరూ మంత్రులు ఇంత మామూలు రోజు చేసి పంపాలనే రూలు కొన్ని ఏళ్ల నుంచి సాగుతుండడం వల్ల ఈ చట్టాలు నిర్వీర్యమైపోయినాయి. వాటి కొత్తగా మీరు ఏం పదులు పెట్టాల్సిన అవసరం లేదు, వాటికి టీత్ దేవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీకు ఐడియా ఉంది అసలు 100 years కింద ఈసీకి మూసీకి వరదలు వచ్చాయి. ఈసీ పేరు కూడా ఎన్నో లేదు, మీరు అది లేదు. నేను అసలు హైదరాబాద్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పాను 35 ఏళ్ళు సెటిల్ అయ్యా. వచ్చేటప్పుడు అటు చూస్తే ఉప్పల్లో నీళ్లు, ఇటు పక్కన కూడా 2 పక్కన నీళ్లుండే ట్యాంక్ కి. రామతపూర్లో 2 పక్కన నీళ్లుండే. ఇప్పుడు ఒక పక్క కాలనీ ఉంది, ఇంకో పక్క సగానికి పుచ్చుపోయింది. అది ఇప్పుడు ఇబ్రహీంపట్నం చెరువు. అది నేను ఫస్ట్ హైదరాబాద్ లో ఇట్లా వచ్చిన రోజుల్లో ఎంత విశాలంగా ఉండేది, అది కుంచిపోయి సగం కాదు 1/4 అయింది. ఇవన్నీ ఎందుకైనా అండి? ఎవరు బాధ్యత ఏంది? చట్టాలు లేకరా? సర్పంచ్ల లేఅవుట్లు సంతకాలు పెట్టి ఆయన దిగిపోయినాక 20 ఏళ్ళ దాకా హైదరాబాద్ లో రంగారెడ్డి చుట్టుపక్కల ఊళ్ళలో లేఅవుట్లు శాంక్షన్ చేశారు. ఎవరు దానికి బాధ్యులు? అవన్నీ జరుగుతూ వచ్చిన సందర్భంలో మీరు అన్నట్టు కొందరికి ఇబ్బంది కలిగించే మాట వాస్తవం. కొత్త చట్టాలు అవసరమే లేదు. ఉన్న చట్టాలు వాడుకుంటే బ్రహ్మాండమైన నిధులు తీసుకురావచ్చు. ఈ రోజు మీరు అడవులు కొట్టేస్తే రోజు ఆ కెమెరాలు చీత పులు ఊళ్ళలో పడి తిరగడం చూస్తున్నాం. అవి మీరు ఈరోజు ట్యాంకులు ముంచేస్తే
ఇవన్నీ మన ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ప్రతిదానికి ఒక కాజ్ ఉంది. దీని మీద కన్సర్న్ అందరికీ ఉండాలి. చెప్పడానికి ఏముంది, ఇప్పుడు ఏంటంటే ఏ పని మొదలు పెట్టినా క్రిటిసిజం వస్తుంది. కాదు దిలీప్ గారు, ఫ్యూచర్ లో ఇప్పుడు ఒకటి పదే బీజేపీ చెప్తుంది, మీరు ఏదైతే ఎంఐఎం చెందిన ఫాతిమా కాలేజ్ ఉందో ఫస్ట్ మీరు ఆ ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చట్లేదు అని చెప్పేసి పదే అంటున్నారు. అక్కడ ఏం సెటిల్మెంట్ జరిగిందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఏంటి దీనికి ఏం కామెంట్ ఇస్తారు, మీరు చెప్తారు? అయ్యప్ప సొసైటీలో ఒక జేసీబీ కాంపౌండ్ వాళ్ళు కొట్టేస్తే ఎంత సెటిల్మెంట్ అయింది, ఎన్ని వేల కోట్లు వచ్చాయి మీరు చెప్పండి. ముందు లేక మేము అంతకంటే ముందే పోయాం కదా, ఇంకా చాలా మంది కొట్టాం కదా. కేటీఆర్ ముందుకు వచ్చి నాకు ఉడిపారంటే నా ఫ్రెండ్ అది నాది కాదని చెప్పే పరిస్థితి వచ్చింది. అదే డ్రోన్ ఎగిరేస్తే నా మీద డ్రోన్ ఎగిరేస్తాడని సీఎం మీద కేసులు పెట్టారు. నేనంటా ఇది ఒక సైడ్ నుంచి మొదలైంది. ఇది ఇప్పుడు 111 జీవో అదే ఉంటుందని చెప్పాడు కదా సీఎం. నేను చెప్పాడు, నేనెవరు చెప్పడానికి? చీఫ్ మినిస్టర్ 111 జీవో అట్లే ఉంటుందండి. దానివల్ల 111 ఎత్తేస్తే అక్కడ ఉన్న భూముల వేరే ఎత్తేస్తామని కేసీఆర్ చెప్తే దానికి 10 రెట్లు రెక్కలు వచ్చినాయి అక్కడ రేట్లకి. అది అదే ఉంటుందంటే మళ్ళీ పడిపోయింది. దానివల్ల మాకు నష్టమే లాభం కాదు కదా. 64 గ్రామాలు మీకు తెలుసు. మీరు 60 కూడా నాకు పాజిటివ్ మాట జ్ఞాపకం ఎత్తేయాల్సిందే. కానీ ఒకటి దిలీప్ గారు, మీరు అన్నట్లు ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఈ జీవో ఎత్తేయండి, మాకు చుట్టుపక్కల హైదరాబాద్ మాకు రేట్ రావట్లేదు. అప్పుడు ఒకప్పుడు ఎలక్షన్ ప్రామిస్ చేశాడు కేసీఆర్. కాదు దిలీప్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు కరెక్ట్. ఇప్పుడు హైడ్రా తీసుకురావడంతో కూడా చాలా వరకు ఈ లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్స్ చాలా వరకు పడిపోయినాయంటండి. పడతాయి, చాలా పడిపోయింది. రూల్స్ ప్రకారం చేయాలి. నువ్వు ఇల్లీగల్ కడతా అంటే ప్లాట్ ఊరేవాడు, సైట్ ఊరేవాడు, అన్ని పరంగా అనుమతులు లేని పక్షంలో అది కావాల్సిందే కదా అంటున్నా నేను. డబ్బులే సంపాదించదలుచుకుంటే ఒక్క బిల్డింగ్ కూడా కొట్టి ఎన్కైర్ మనిషిని ఇంట్లో కూర్చుంటే మొత్తం సిటీలో బిల్డర్స్ అందరూ డబ్బులు ఇచ్చిపోతారు. ఆ ఇంటెన్షన్ లేకనే సీఎం ఎవడైనా సరే మా పార్టీని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి. నేను ప్రకాష్ గారు మళ్ళీ అడుగుతున్నా, లక్ష్మణ్ అడుగుతున్నా, మల్లయ్య అడుగుతున్నా, ఇవ్వండి. మీరు లిస్ట్ ఇవ్వండి. మీ వాళ్ళది మా వాళ్ళని కలిపి ఇవ్వండి, చూద్దాం మేము కొడతామో లేదో. అసలు మీరు అడుగు వేస్తే కాదు దిలీప్ గారు, ఏంటి ఇప్పుడు పెద్ద వాళ్ళు కొంత నోటీసులు ఇచ్చారు, ఇది నోటీసుల వరకే పరిమితం అవుతుందా? నోటీసులు ఇచ్చి వాళ్ళు కూర్చోకుండా వెయిట్ అండ్ సీ అండి. ఇది అంటే మీ లిస్ట్ కూడా ఇవ్వండి అంటున్నా నేను. ఆ మాట కూడా ఉన్నా. ఈ రోజు మీ వాళ్ళకి మేము కొడితే రేపు అధికారులకు వచ్చి మావి మీరు కొట్టండి అంటున్నా. ఆ కొట్టడం అంటూ మొదలైతే అది క్లీనింగ్ ప్రాసెస్ మొదలైతే అందరికి చెక్ వస్తుంది. అది తప్పనిసరి. ఓకే, చూద్దాం దిలీప్ గారు ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి దిలీప్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మల్లయ్య యాదవ్ గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ అందరికీ చూసాం కదా, మొత్తానికి హైడ్రా ఒక దూకుడుతో అయితే ముందుకు వెళుతుంది. మొత్తంగా అక్రమంగా చెరువులను ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళందరిపైన కొరడ జులిపిస్తుంది, కూల్చేస్తుంది, కొందరికి నోటీసులు కూడా ఇస్తుంది. సో ఇది కేవలం సామాన్యులకు కాదు, అందరికీ సమన్వయంగా ఉండాలి అని చెప్పేసి కూడా అందరూ చెప్తూ ఉన్నారు. పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం ఉండొద్దు, అందరి సమన్వయం పాటించాలి, అందరికి నోటీసులు అందరికీ కూల్చాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూద్దాం, హైడ్రా నిన్న ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఎవరైతే అక్కడ నిర్మాణాలు చేసి ఉంటారో, ఏళ్ళ తరబడి ఉంటారో, నివాసం ఉంటారో వాళ్ళని కూల్చామని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో. ఏంటి మరి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మరో నెలలో హైడ్రా ఒక్కవరకు ఇస్తే తగ్గుతూ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితి ఉంటుందా, లేక నిజంగానే దూకుడుగా ముందుకు వెళ్ళబోతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. అరే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరో ప్రాణం.